Hello, all of you. Very good morning. Today we will discuss about sorting class 2, number 2. What is that? ఈ నెంబర్ 2 అని చెప్పాను కదా స్టార్టింగ్లో. నెంబర్ 2 అంటే ఇక్కడ మనం హ్యావ్ టు లెర్న్ 2 స్ట్రక్చర్స్. హ్యావ్ టు, వాంట్ టుతో. హ్యావ్ టుతో ఒక స్ట్రక్చర్ నేర్చుకోవాలి అండ్ వాంట్ టుతో కూడా ఒక స్ట్రక్చర్ నేర్చుకోవాలి. చూడండి ఫస్ట్ స్ట్రక్చర్ని చూడండి. హ్యావ్ టుతో వచ్చిన స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ టు వస్తుంది, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ సబ్జెక్టు వాంట్ టు, సెకండ్ స్ట్రక్చర్ ఏంటమ్మా వాంట్ టు, V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటి సార్ ఇది కదల్లా అని అనుకుంటున్నారు కదా మీరు, రైట్. ఇప్పుడు హ్యావ్ టు అంటే ఏం చెప్తాం. ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఓ క్వశ్చన్ అరేంజ్ చేసింది స్టార్టింగ్లో. మీ ఫ్రెండ్ ఎవరో అరేంజ్ చేశారు. ఏమైనా అరేంజ్ చేశారు? వాట్ ఈజ్ యువర్ షెడ్యూల్ టుడే అంటే ఏంటి? అది సెలవు రోజు, సండే అవ్వచ్చు, మిగతా పబ్లిక్ హాలిడేస్ అవ్వచ్చు, ఫెస్టివల్ హాలిడేస్ అవ్వచ్చు, ఏదో ఒకటి సెలవు రోజు. మరి ఈరోజు సెలవు కదా మనకి, ఏంటి నీ ప్లాన్, ఈరోజు ఏం చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి సంగతులు అని నీ ఫ్రెండ్ నిన్ను చాటింగ్ చేస్తూ ఒక మెసేజ్ క్వశ్చన్ రూపంలో వస్తుంది. అప్పుడు నువ్వు ఆన్సర్ చేయాలి. ఎలా ఆన్సర్ చేయాలి నువ్వు? చూడండి ఇక్కడ ఉన్నాయి. I have to wash my clothes. I have to wash my clothes. Have to అంటే చెయ్యాలి. హ్యావ్ టు అంటే ఏంటమ్మా, హ్యావ్ టు ఫస్ట్ది చెయ్యాలి అంటే, ఒరే ఈరోజా నా బట్టలు ఉతుక్కోవాలరా, ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్స్, బట్టలు ఉతుక్కోవాలి, చాలా పని ఉంది నాకు, బట్టలు ఉతుక్కోవాలి అని చెప్తావు. లేదు అదే ఎక్స్ప్రెషన్ని, అదే యాక్షన్ని మనం వాంట్ టూలో కూడా చెప్పచ్చు. వాంట్ అంటే ఏంటి? చేయాలనుకుంటున్నాను. చూడండి, ఐ వాంట్ టు వాష్ మై క్లాత్. సేమ్ ఇక్కడ ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్ ఉందా, ఇక్కడేంటి ఐ వాంట్ టు వాష్ మై క్లాత్స్ అంటే నేను నా బట్టలను ఉతకాలనుకుంటున్నాను. ఇలాగని చెప్పొచ్చు. ఈరోజు ఉతకాలరా అని చెప్పచ్చు, లేదా బట్టలు ఉతకాలనుకుంటున్నాను రా అని చెప్పచ్చు. రెండు మనం హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తూ చెప్పచ్చు. హ్యావ్ టు యూజ్ చేయొచ్చు, వాంట్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సెకండ్ చూడండి, ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఇలాగని చెప్పచ్చు. రే ఎగ్జామ్స్ కదరా, ప్రిపేర్ అవ్వాలరా అని చెప్పచ్చు. లేదంటే ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని మన ఫ్రెండ్స్కి చెప్పచ్చు. ఇంకా థర్డ్ వన్ చూడండి, ఐ హ్యావ్ టు ఫినిష్ హోంవర్క్. హోంవర్క్ ఉంది కదా, హోంవర్క్ ఫినిష్ చేయాలి నేను అని చెప్పచ్చు. లేదంటే ఐ వాంట్ టు ఫినిష్ మై హోంవర్క్, హోంవర్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను అని నీ ఫ్రెండ్స్కి ఈ విధంగా మనము హ్యావ్ టులో కానీ వాంట్ టులో కానీ మనం ఆన్సరు ఇవ్వాలి. హ్యావ్ టు అంటే ఏదైనా పని చేయాలి, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఈ రెండు ఫ్రేజెస్ యొక్క మీనింగ్స్తో ఈ స్ట్రక్చర్ హెల్ప్తో మీరు ఈ చార్టింగ్ నెంబర్ 2ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మీరు చాటింగ్లో కింగ్ అయిపోవాలి మరి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.